హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాసుకిని. శివరాత్రి రోజు వీడియో పోస్ట్ చేశాను కదా మా ఊరి మహాకుంభ అని చెప్పి. ఆ వీడియోలో లాస్ట్లో చెప్పాను కదా ఈరోజు నైట్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నామని. మేమైతే జాగరణ చేయలేదు అంటే ఉపవాసం లేవు కానీ జాగరణ చేద్దామని చెప్పి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. నైట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 45 minutes to 1 hour పడుతుంది నార్మల్గా అయితే. బట్ కొంచెం రోడ్లు బాగాలేదు, నైట్ టైం కదా అని మేము స్లోగా వెళ్ళాము. 8కి స్టార్ట్ అయ్యాము ట్రాక్టర్ మీద. 9:20 కల్లా అక్కడికి వెళ్ళిపోయాం అనమాట మేము. సో చూస్తున్నారు కదా జనాన్ని, అసలు ఎంతమంది జనం ఉన్నారు అసలు. మేము వెళ్ళేసరికి ఇంకా మాది అవుతున్న కొద్దికి ఇంకా వస్తూనే ఉంటున్నారు అనమాట. మేమే మొత్తం అంతా తిరిగి 12:30కి ఎప్పుడో ఇంటికి వెళ్ళాము. అసలు చూడండి ఎటు వేసినా సరే జనాలే ఉంటున్నారు. ఇప్పుడు ఈ జనాలందరినీ దాటుకుని మనం సంగమేశ్వర స్వామిని అయితే చూడాలన్నమాట. మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ అని చేయండి. అండ్ చూసిన వాళ్ళందరూ ఒక లైక్ కూడా వేసుకోండి అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా సంగమేశ్వర స్వామి ఆలయం. ఇది సంగమేశ్వరం అనే ఊర్లో ఉంటుంది. దివిసీమ ప్రాంతం, కృష్ణా జిల్లా అనమాట. సో తెలుసు కదా దివిసీమ అని ఎందుకు అంటారు మీ అందరికీ. సో నేను అంతకు పెద్దగా ఏం చెప్పట్లేదు. ఈ టెంపుల్ని అయితే 1928లో అయితే కట్టారంట. కన్స్ట్రక్షన్ అప్పుడు అయ్యింది. సో అప్పటి నుంచి స్థల పురాణం ప్రకారం ఇక్కడ చాలా స్పెషల్ అనమాట. శివరాత్రి రోజు అండ్ కొన్ని ఇంపార్టెంట్ డేస్లో డైరెక్ట్గా సూర్యకిరణాలు వచ్చి శివుడి మీద పడతాయి. అండ్ జ్వాలాతోరణం, నైట్ కళ్యాణం అవన్నీ చేస్తారనమాట ఇక్కడ అంతా. సో మేమైతే జ్వాలాతోరణానికి రాలేకపోయాం, బట్ కళ్యాణానికి అయితే చేరుకున్నాము. కళ్యాణం అంతా చూసి ఈ వీడియోస్ తీయడమేమో మనకు బయట తీయడం కొత్త, బట్ అందరినీ చూస్తూ వీడియోస్ తీయడం అంటే చాలా కొత్తగా ఉంది. ప్లస్ కొంచెం షై ఫీలింగ్ కూడా వచ్చింది అనమాట. చూడండి అందరూ ఎంత వింతగా చూస్తున్నారో మనని. అయినా సరే ఏమాత్రం సిగ్గు శరం లేకుండా అలా వీడియో తీస్తూనే ఉన్నాము. కొంతమంది కన్నా కొంచెం ఎక్కడ టెంపుల్స్ ఎక్కడ బాగుంటాయి, ఓల్డ్ టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇంకొక 2 yearsలో ఈ టెంపుల్ కట్టి ఒక 100 సంవత్సరాలు అయిపోతుంది అనమాట. బేసిక్గా చెప్తారు కదా భగవంతునికి భక్తునికి అనుసంధానమైనదని చెప్పి. ఆ అనుసంధానమైనదేమని మనం అక్కడ వెలిగించాలన్నా సరే మనకు చాలా రష్ ఉంటుంది వేరే టెంపుల్స్లో అయితే. ప్లస్ వెలిగించాలన్నా సరే ఇంకా చాలా ఎక్స్ట్రా మనీ పే చేయాలి అన్నీ ఉంటాయి. అదే చూస్తున్నారు కదా ఇక్కడైతే మార్నింగ్ మేము మా ఊరి శివరాత్రిలోనూ 10 rupees దర్శనానికి వెళ్ళాం. ఇక్కడ కూడా 10 rupees దర్శనం, ఇంక రిమైనింగ్ అంతా ఫ్రీ, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం వెళ్ళిపోయిన తర్వాత చేసేవాళ్ళకి అంటే అక్కడ క్లీన్ చేసే వాళ్ళకి కొంచెం ఇదంతా ఇబ్బందిగా ఉంటుంది. ఎలా అంటే చూస్తున్నారు కదా అసలు అక్కడ వినాయకుడు ఉన్నారంట. వినాయకుడినే కనిపించకుండా చేసేసారు మన వాళ్ళు. పాపం వినాయకులు ఎలా ఉన్నారో కూడా తెలియదు మనకి. ఇప్పుడు ఈ జనాలు అందరినీ చూస్తున్నారు కదా, అసలు ఎటు చూసినా సరే ఇంకా ఇలా ధ్వజస్తంభానికి మొత్తం అంతా కొబ్బరికాయలే కొట్టేశారు చుట్టూ. కింద మొత్తం ఈ టెంపుల్ మొత్తం మీద కింద వాటర్ కొబ్బరికాయలు కొట్టి అక్కడ మాత్రమే ఉండిపోయినాయి వాటర్. కానీ జనాలు కూడా కొంచెం ఆలోచించుకుని కొంచెం టెంపుల్స్ని కూడా నీట్గా ఉంచితే బాగుంటుంది. ఇది 365 కాదు, ఇంకా పెద్ద ఒత్తి. కొంతమంది దీపారాధన చేస్తున్నారు, కొంతమంది నార్మల్ ఒత్తులు, కొంతమంది 365, కొంతమంది 1,00,000 ఒత్తులు అలా దీపారాధన చేస్తున్నారు అనమాట ఈ ధ్వజస్తంభం దగ్గర. మేము మాత్రం క్యూ లైన్లో అలానే నిలబడున్నాం. మా ముందున్న వాళ్ళందరూ చక్కగా వెళ్ళిపోతున్నారు దూరేసి మధ్యలో. మేము మాత్రం అలా నుంచుని ఉంటామే. ఇంకా అందరూ చక్కగా నార్మల్గా నించుని కరెక్ట్గా లైన్ లోపలికి వెళ్ళే టైంలో వెళ్ళిపోతున్నారు. బేసిక్గా మా పెద్దమ్మ కూడా అలాగే వెళ్ళిపోయింది. చక్కగా మేము అందరమేమో ఒక గంట సేపు నించున్నాం లైన్లో. మా పెద్దమ్మ మాత్రం 5 నిమిషాల్లో దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోయి కళ్యాణం దగ్గర కూర్చుంది. అది మన పెద్దమ్మ టాలెంట్ అనమాట. కానీ ఆ క్లీన్ చేయడానికి వాళ్ళందరికీ చాలా టైం పట్టేటట్టే ఉంది. పాపం భగవంతునికి కూడా ఇలా పండగ రోజు వచ్చేసరికి భయపడేలా చేస్తారు మన వాళ్ళందరూ కలిసి. నేను మా అక్క వాళ్ళ మాత్రం ఇలా లైన్లో నుంచుంటానే ఉన్నాం. మా వెనకాల చూడండి మేము వీడియో తీస్తున్నామని వాళ్ళు కూడా వీడియో తీస్తున్నారు అనమాట.
పోనీలో మనం ఎవరికి ఇన్స్పిరేషన్ కాకపోయినా మనం వీడియోస్ చూసి ఇంకొకరు కూడా వీడియోస్ తీయడం స్టార్ట్ చేస్తున్నారు. ఎలా అన్నా మనం ఇన్స్పిరేషన్ అవ్వాల్సిందే. నేనైతే గర్భగుడిలో అలాంటి వీడియోస్ తీసుకోవచ్చు అనుకుంటా ఇక్కడ, బట్ నేనైతే ఏం తీను అలాంటివి. ఎందుకంటే ఇంత దూరం నుంచి దేవుని చూడటానికి వెళ్ళి అక్కడ వీడియో తీస్తే ఏం బాగుంటుంది, అందుకే నేనైతే దేవుని చూశాను తప్ప వీడియోస్ ఏం తీయలేదు. లోపలికి వెళ్ళే ప్లేస్లో ఇంకా లాస్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాం అనగా ఇంకా వీడియోస్ ఆఫ్ చేసాం మేము. ఇంకా మొత్తం దేవుని అంతా దర్శించుకుని బయటకు వచ్చేసాము. ఇక్కడ కళ్యాణం చేస్తున్నారు అమ్మవారికి. ఆయన మధ్యలో తెరచాప పట్టుకుని అలానే నించున్నారు. ఆయన మధ్యలో పంతులు గారిని అడిగారు, నాకు కొంచెం నొప్పి వస్తుందని చెప్పి అడిగితే ఆయన, నువ్వు ఎంత బాధను భరిస్తే నీ లైఫ్ అంత అభివృద్ధిలోకి వెళ్తుందని పంతులు గారు చెప్పారనమాట. ఆయన ఇంకా కామ్గా అలానే పట్టుకుని నించునిపోయారు. ఇంకా బట్టలు పెట్టడం ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నమాట. ఇప్పుడే అమ్మవారికి అయ్యేవారికి బట్టలు ఇస్తున్నారు. ఇలా పట్టుకోవాలని చెప్తున్నారు. అక్కడ అంతా వాళ్ళకి తెలియదు కదా, అంటే దేవుళ్ళకి మనకి ఇచ్చినట్టు కాదు కదా, దేవుళ్ళకి స్పెషల్గా ఇవ్వాలి కదా. సో అందుకని చెప్పి పంతులు గారే చూపిస్తున్నారు అనమాట అందరికీ. మేమేమో అసలే చాలా దూరం వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా కళ్యాణం దగ్గర ఎక్కువసేపు కూర్చోకుండా జీలకర్ర బెల్లం పెట్టి బట్టలు ఇచ్చేంతవరకు కూర్చున్నాము. ఇంకా బయటికి వెళ్ళిపోయామన్నమాట మేము. ఇంకా సో చూస్తున్నాక మేము బయటికి వెళ్తున్నామన్నా ఇంకెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటున్నారు. ఇక అసలు ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇంకా మొత్తం అంతా ఈరోజు ఇలా రెడీ చేస్తారు. ఇంకా ఈ 3 రోజులు మాత్రం మంచి తిరణాల్లో ఉంటాయంట ఇక్కడ. మా తమ్ముడు ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయాడు. మేమేమో చక్కమ్మ పెద్దమ్మ వేసుకుని అటు ఇటు తిరిగేసాము. చెరుగ్గెల్లో అవన్నీ అనమాట పెడుతున్నారు. బేసిక్గా మా వాళ్ళు మళ్ళీ కొన్నారు చెరుగ్గెల్లో. ఎన్నిసార్లు చెరుకులు తిన్నా సరే అసలు వీళ్ళకి బోరే కొట్టట్లేదు. ఇక్కడేమో చక్కగా రింగ్ గేమ్స్ అన్నీ పెట్టారు. ఇవన్నీ మనకు కనిపించే సెక్షన్ కాదు, మనకు కావాల్సిన సెక్షన్ ఇదే అని చెప్పి అయితే మేమైతే అన్నప్రసాదం ఎక్కడ పెడుతున్నారని ఎత్తుక్కుని చక్కగా వచ్చేసాము. చక్కగా వేడివేడి అన్నము, పప్పు, వంకాయ కర్రీ, సాంబారు వేసి పెట్టారు. శుభ్రంగా తినేసాము అనమాట. ఈ నైట్ 12ంటికి కూడా వేడివేడిగా వేసి పెట్టారు చక్కగా. ఇంకా 3 రోజులు ఇక్కడ 24/7 ఇంకా పెడుతూనే ఉంటారంట. ఇంకా అయితే ఈ 3 రోజులు ఇక్కడ చక్కగా తినేసేసి అయితే మళ్ళీ వచ్చేసాం అనమాట. ఇక్కడ పక్కన నాటకం వేస్తున్నారు. ఆ నాటకం అసలు ఏం నాటకమో చూద్దామని అయితే వెళ్తున్నాము నాటకానికి. మధ్యలో చాలామంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంటున్నారు చాలామంది. ఒడి అంకమ్మ ఏంట్రా బాబు ఇది మనకి ఇది అనుకున్నాము. ఆయన అయితే పాట పాడతారేమోనని ఎంతసేపు ఎదురు చూసాము, బట్ ఆయన అయితే అసలు పాటే పాడలేదు. అంటనే ఉన్నారు. అసలు ఎక్కడన్నా ఆపుతారేమోనని చాలాసేపు చూసాము, అస్సలు ఆపలేదు ఆయన మాత్రం. ఇంకా మేము ఆయన ఆపట్లేదని అయితే మేమైతే వెళ్ళిపోయాము. ఇక్కడ కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి తలంబ్రాలు పోస్తున్నారన్నమాట. మీరు కూడా చూడండి తలంబ్రాలు ఎలా పోస్తున్నారు. కాకపోతే కొంచెం హైట్ మీద పెట్టే పనేమో దేవుళ్ళని అందరికీ కనిపించేవాళ్ళు, ఎవరికి కనిపించట్లేదు దేవుళ్ళు మాత్రం.
ఇక్కడ నుంచి సముద్రం ఒక గంట దూరం ఉంటుంది. అయినా సరే ఇక్కడ అసలు ఏమాత్రం చలి లేదు, చక్కగా ఉంది, ప్రశాంతంగా చల్లండి గాలి. అసలు ఎంతమంది జనం ఉన్నా సరే ఎక్కడ ఉక్కబోత కానీ ఏమీ లేకోకుండా జనాలందరూ చాలా ఫ్రీగా ఉందన్నమాట ఇక్కడ అంతా. మేమైతే ఇంకొంచెం సేపు ఉందామని అనుకున్నాం కానీ బట్ లేట్ అయిపోతుందని చెప్పి వచ్చేసాము. మా పెద్దమ్మ అయితే చెరుకులు తీసుకుంటుంది మళ్ళీ ఇక్కడ. ఆయన అసలు ఏమాత్రం తగ్గించను అన్నాడు. నేను విన్నన్నా తీసుకోమ్మా, 50 రూపాయలు ఎక్కడైనా తీసుకో, 50 రూపాయలు మాత్రమే గడన్నారు. ఇంకా 50 రూపాయలు అనమాట. మా ట్రాక్టర్ అయితే ఇది కానీ మేము కూడా ట్రాక్టర్ వేసుకునే వచ్చాము. ఇంకా వస్తూనే ఉంటున్నారు. ఇంకా వచ్చేటప్పుడే ఫస్ట్ ఇలా గుడి చుట్టూ 3 రౌండ్లు వేస్తారనమాట. రౌండ్ వేసి పార్కింగ్లో పెడతారు. ఇంకా మేము ఇంకా ట్రాక్టర్ ఎక్కేసాము. ఆయన ఇప్పుడు కూడా అంటూనే ఉంటున్నాడు. కానీ నాటకం వేస్తారని చాలాసేపు ఎదురు చూస్తాం. ఆయన ఏ నాటకం వేయలేదు, అలా అంటూనే ఉన్నారు తప్ప. ఇంకా మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నామన్నమాట. ఇది గుడి లాంగ్ వ్యూలో అనమాట. అందరం చక్కగా అయితే ట్రాక్టర్ ఎక్కేసి కూర్చున్నాము. ఇది మా తమ్ముడు, మా చిన్నగాడు, మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి అనమాట. మా అగ్గిలిగడేమో మళ్ళీ ఇంకొక 2 చెరుకు గెలలు తీసుకొచ్చి చక్కగా వేస్తున్నాడు. దేవుని చూసామన్న ఆనందంలో ఏం తెలియలేదు కానీ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం వెళ్ళినప్పుడు మాత్రం బాగా గట్టిగా తెలిసినాయి. ఇంకా మా మొత్తం అంతా అయిపోయిందని చెప్పి ఇంకా మేమైతే అందరినీ వచ్చిన వాళ్ళందరినీ ఎక్కించేసేసుకుని మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇది మొత్తం ఇంకా ఇలా తిరణాలు ఇంకా కంటిన్యూస్ ఈ 3 రోజులు ఇంకా అబ్బా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ ఉంటుందంట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి వీడియో కూడా ఎండ్ అయిపోయింది ఇంకా, ఎందుకంటే నైట్ చీకటి కదా, చూస్తున్నాను కదా, ఇంకా ఎటు చూసినా సరే ఏమీ ఉండదు, నరమానువులాగా కూడా ఇలా చీకట్లో వెళ్ళాల్సిందే. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.